వైఎస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. లోటస్ పాండ్లో వైఎస్ జగన్ సమక్షంలో గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలు చూసి ఆయన ప్రవేశపెడుతున్న కొత్త పథకాలు ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చబోతున్న నవరత్నాలని గ్రహించి ఈ రోజున అనేక మంది తెలుగుదేశం నాయకులు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం పట్టణాల నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. 1983 నుంచి టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు కూడా ఈ రోజున టీడీపీని వదిలేసి ఒక కొత్త నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం, పల్నాడు ప్రాంతానికి అవసరం అని ఈ రోజున డాక్టర్ ఉన్నాం మరి మల్లికార్జునరావు గారు, అలాగే వర్ల రామయ్య గారి సోదరుడు వర్ల మరి రత్నం గారు, అనేక మంది ఇంకా పుల్లారెడ్డి గారు, ఇటువంటి అనేక మంది కార్యకర్తలు సుమారు 100 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినాయి. పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి మహేష్ రెడ్డి గారు, అట్లాగే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని గమనించి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పడుతున్న తపనని గమనించి పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం పల్నాడు ప్రాంతాన్ని రూపురేఖలు మార్చి పారిశ్రామికంగా, ఆర్థికంగా, వ్యవసాయ రంగాల్లో అన్ని రంగాల్లో పల్నాడు ప్రాంతాన్ని మన జగనన్న ముందుంచుతాడని మనసారా కోరుకుంటూ, అది నేను నమ్ముతూ వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది. అవినీతి పాలనకి పరాకాష్ట ఏమన్నా ఉంది అంటే అది గురజాల నియోజకవర్గమే. అక్కడ ఒక రాచరికపు పాలన ఎరపతిరేని శ్రీనివాసరావు సాగిస్తూ ఉన్నారు. అడిగితే మీరు కనీసం ఏమన్నా అభివృద్ధి పనులు చేశారా, ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారా అని అడిగితే కేసులు పెట్టడం, కేసులు పెట్టకుండా కూడా మనుషులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టేయటం, బెదిరింపులు చేయటం, ఇలా ఒకవైపు ఏమన్నా బెదిరింపు పరిపాలన, ఇంకోవైపు రాచరిక పరిపాలన చేస్తూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు.